హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. మన దేశంలో ఎక్కువగా పండే పంటల్లో ఆముదం కూడా ఒకటండి. అయితే దీని గింజల నుండి తీసిన నూనెనే మనం పురాతన కాలం నుంచి ఇప్పటికీ వాడుతున్నాం. కొందరు దీని నూనెను వంటల్లో ఉపయోగిస్తే మరికొందరేమో శరీరానికి పనికి వచ్చే ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాల కోసం వాడుతున్నారండి. అయితే ఈ క్రమంలోనే ఆముదాన్ని ఉపయోగించి జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆముదం నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల ఇవి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయండి. తరచూ ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు మొహానికి మరింత అందం వస్తుంది. శిరోజాలు కూడా కాంతివంతం అవుతాయండి. ఆముదం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. సో ఇవి చుండ్రును నివారించడంలో బాగా సహాయపడతాయండి. అంతేకాకుండా ఆముదం నూనెను రెగ్యులర్గా తలకు పట్టించడం వల్ల తలలో దురద మాయమవుతుంది. అంతేకాకుండా వెంట్రుకలను వృద్ధి చేసే గుణం ఉన్నందువలన బట్టతల ఉన్నవారికి ఆముదం దివ్య ఔషధంగా పనిచేస్తుందంటండోయ్. అయితే కొందరిలో జుట్టు నలుపు తగ్గి రాగి రంగులో కనిపించడం మనం గమనిస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళకి పావు కప్పు కొబ్బరి నూనెలో 3 స్పూన్ల మందార పువ్వు రేకుల పొడి వేసి బాగా మరిగించాలండి. కొబ్బరి నూనె సగం అయ్యాక దాన్ని 2 స్పూన్ల ఆముదం కలిపి తలకు రాసుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలండి. ఇలా చేయడం వలన జుట్టు క్రమంగా నలుపు రంగులోకి మారుతుందంటండి. ఇదండి మన దేశంలో పండే ఆముదం యొక్క ఉపయోగాలు. ఇలాంటి విషయాలే మరిన్ని తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.